మాననా గమ్ముని కాదు సార్ సైడ్కి రండి సార్. మేడం కొద్దిగా మేడం వెనక్కి రావాలి మేడం. తలకాయ సార్ ఇవ్వండి సార్. కొద్దిగా బ్యాక్ సైడ్ ఏందినా తాగన్న బాగా మంచి క్రెడిబిలిటీ எவ்வளோ வராது அதனால ஃபோனில் ஆஃபீஸ் கார்டு கொடுத்துருந்தது எடுக்கிறேன் நான் நேரம் எப்படி தான் ஆகணும் పిల్ల పిల్లకాయలు తోసుకుంటారు. నేను కాదు వాళ్ళు కూడా పోతా వీడియో నాకు ఇచ్చారు. వీడియో ఫోటో తిరిగి ఫోటో తల కొట్టుకుంటావు అన్నా ఈ అన్నగారు పూర్తిగా లోపల ఈ పక్క వచ్చేది ఏమి రావు చెప్తున్నా అయిపోయిందిలే. అట్టే ఉండు బ్రదర్. సార్ ఫోన్ సార్ సార్ महात्मा ज्योतिबा फुले, 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 इसी लाइक महात्मा ज्योतिबा फुले வீடியோ ஆமா என்ன பண்ண மனம் இது கொடுக்கலையா அவங்க கோர்ட்டில் கேஸ் கொடுக்குங்க அதனால
గారి 200వ జయంతి సందర్భంగా మన చిత్తూరు నడిపోతున్న కేసీఆర్ దగ్గర పూలే గారి విగ్రహానికి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ మన గారు అలాగే బీసీ నాయకులు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు. ఎందుకంటే ఆయన 1827లో పుట్టినా కూడా ఈ రోజు కూడా మనం ఆయన జయంతిని ఇంత వేడుకగా చేసుకుంటున్నాము అంటే ఆయనకి ప్రజలకు ఏ విధంగా సేవ చేశారనేది మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఆయన సమానత్వం కోసం అలాగే మహిళలకి విద్య అందించడంలోనూ అందరూ కూడా వెనుకబడిన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు నుంచి కూడా పోరాటం జరిగింది. ఒక మహిళలుగా మేము ఎప్పటికీ అలాంటి మహానుభావులకి రుణపడి ఉంటామని కూడా విద్య అనేది ఉంటేనే ఒక కుటుంబంలో మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్టు అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మహిళల్ని బయట కూడా పంపించేవాళ్ళు కాదు. అయినా ఫస్ట్ వాళ్ళ భార్యకి ఆయన విద్య నేర్పించి వాళ్ళ భార్య ద్వారా ఎంతో మంది మహిళా విద్యార్థులకి బాల బాలికలకు అందరికీ కూడా కొత్తగా స్కూల్ పెట్టి ఆయన విద్యను అందించడంతో పాటు గొప్ప తాత్వికవేత్తగా కూడా ఆయన రచనల ద్వారా ఆయన సమాజంలో సమానత్వం ఉండాలి, అంటరానితనం ఉండకూడదు, బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకెదిగి అందరూ సమానమే అనే ఉద్దేశంతో ఎన్నో సేవలు అందించారు. అలాంటి మహానుభావునికి మేము అందరం కూడా ఈరోజు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై బాబురావు పూలే. వెనుకబడిన వర్గాల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల వినిధి మహాత్మా జ్యోతిబా పూలే 200వ సంవత్సరం జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా కేంద్రంలో ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా జరుపుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ చుడా చైర్మన్, మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆ మహనీయుడి యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోని మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించింది. ఈరోజు సర్పంచ్ స్థాయి నుండి జడ్పీ చైర్మన్ వరకు, కౌన్సిల్ స్థాయి నుండి మేయర్ల వరకు కూడా అందుకు ఉదాహరణే పక్కన ఉన్నటువంటి మా కటారి హేమలత గారు ఒక బీసీ మేయర్గా చిత్తూరు కేంద్రంలో ఒక మహిళగా చాలా చక్కగా పరిపాలన చరిత్ర ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన లక్ష్యమే. ఆ మహనీయుడికి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు సంస్కరణలకు అనుగుణంగా ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 60% బీసీ వర్గాలు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించారని, బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించారని. ఈ భారతదేశంలో కుక్కలకు లెక్కలున్నాయి, నక్కలకు లెక్కలున్నాయి, పులులకు లెక్కలున్నాయి, సింహాలకు లెక్కలున్నాయి. అయితే బీసీ వర్గాలకు లెక్కలు తీయకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. ఈ భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా వెనుకబడిన వర్గాల లెక్కలు తీయడంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందో కేంద్ర ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ఈ మే నెల 1వ తేదీ నుండి కూడా జనాభా లెక్కల సేకరణ తీయాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసినా ఈ లెక్కల సేకరణలో కూడా బీసీలకు లెక్కలు తీయడం ఒక కాలం లెక్కలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 200వ సంవత్సరం మహాత్మా జ్యోతిబా పూలే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర వహిస్తున్న సందర్భంలో మీరు పెద్దన్న పాత్ర పోషించి బీసీల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ప్రశంసిస్తాం.
మా హక్కులు కలరాసే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంగా ఈ రోజు నుండి మేము చేపట్టబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి బీసీలు మొత్తం చైతన్యవంతులు చేస్తాం. దేశవ్యాప్త ఉద్యమాలు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 19వ తేదీ తిరుపతిలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల హక్కుల సాధన కోసం బీసీ మంత్రుల్ని, బీసీ ఎమ్మెల్సీలని, బీసీ ఎమ్మెల్యేలని, బీసీ ఎంపీలను ఆహ్వానిస్తున్నాం. బీసీల యొక్క హక్కుల కోసం ఒక కమిటీతోటి ముఖ్యమంత్రిని కలవబోతున్నాం. తద్వారా ప్రధానమంత్రి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి బీసీల హక్కుల్ని సాధించుకుంటామని కూడా పత్రికా ముఖ్యం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.